జిల్లెలగూడ స్టూడెంట్ మిస్సింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మీర్పేట్ చౌరస్తాలో బస్సెక్కి చాదర్గఢ్ బస్టాండ్ లో దిగిన సీసీ ఫుటేజ్ విజువల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట్ రైల్వే స్టేషన్ లో రైలు టికెట్ కొన్నట్లు గుర్తించారు. బాలుడు ఎక్కడికి వెళ్లాడనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. డిఎన్ఆర్ కాలనీలోని మహిదర్ రెడ్డి అనే బాలుడు మీర్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్ కి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టైంలో ఇప్పుడు మిస్ అయినటువంటి బాలుడు తల్లి పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ పెద్ద బాబు 9th క్లాస్ చదువుతుండు, చిన్న బాబు 8th క్లాస్ చదువుతుండు. ఇద్దరు కూడా వాళ్ళ కాలనీ నుంచి దాసనారాయణరావు కాలనీ నుంచి సర్వోదయ నగర్ కాలనీలో ఉన్నటువంటి ట్యూషన్కి రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ అవర్స్లో వెళ్తుంటారు. వాళ్ళు బై వాక్ కానీ కాలనీ వాళ్ళ బైక్ల మీద లిఫ్ట్ అడిగి కానీ వెళ్తుంటారు. ఆ విషయాన్ని పేరెంట్స్ చెప్తారు. నిన్న డైలీ వెళ్ళినట్టే నిన్న కూడా ట్యూషన్కి వెళ్ళి బయలుదేరారు. వాళ్ళ పెద్ద బాబు ఒక వ్యక్తి బైక్ పై ట్యూషన్కి వెళ్ళిండు. అదేవిధంగా 2 minutes తర్వాత వాళ్ళ చిన్నబాబు కూడా పెద్దబాబు అడిగిండు చిన్నబాబు రమ్మని. అతను కూడా రాలేదు. అతను ఏమిటి ఆ తర్వాత వాళ్ళ మదర్ వచ్చి ఇటు మా చిన్నబాబు కనబడలేదని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అతని ఏజ్ 13 years, 8th క్లాస్ చదువుతుండు. తర్వాత మేము సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఇక్కడ ఒక అన్నోన్ వ్యక్తి స్కూటీపై ఆ చిన్నబాబు వెళ్తున్నట్లుగా విజువల్ ఉంది. దాని ఆధారంగా 4 teams తో ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. బాబు పేరు మహీదర్ రెడ్డి. చెప్పండి, అసలు ఏం జరిగింది? 3:40కి బయలుదేరినాడు ట్యూషన్కి అని చెప్పి. 4 o'clockకి ట్యూషన్ టీచర్ ఫోన్ చేసింది రాలేడని. మేము సరే బయటికి వెళ్ళినాడు అనుకున్నాము ఫ్రెండ్స్ తోటి అట్లా అని. 6 o'clock వరకు చూసాము. అప్పటికి ఇంకా రాలేదని చెప్తే అప్పటి నుంచి వెతకడం మొదలుపెట్టాము. 7 o'clockకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. అప్పటి నుంచి వెతుకుతున్నాము పోలీసు వాళ్ళము మేము అందరము. రాత్రి 11 గంటల బాబు దొరకలేదు. ఇప్పటిదాకా చూస్తున్నాం. నిన్నటి నుంచి ఈ టైంకి మామూలుగా స్కూల్కి రావాల్సిందే. స్కూల్కి రావాలి కానీ ఇంకా రాలేదు బాబు. సీసీ కెమెరా చూస్తుంటే మీకు తెలిసిన అబ్బాయి ఉన్నారు కదా, బండి మీద వెళ్ళింది కదా ఆ బండి. వాంటెడ్లీ పోయినట్టుగా ఉంది. అతను అబ్బాయి విల్లింగ్గా తీసుకెళ్ళినట్టు. ఎవరి మీద అనుమానం ఏదైనా ఉందండి? మధ్యాహ్నం 3:40 ఇద్దరు అన్నదమ్ములు కలిసి ట్యూషన్ కన్నా బయలుదేరారు. కానీ పెద్ద బాబు మాత్రము ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఒకతను మా తెలిసిన అతను అక్కడ ట్యూషన్ దగ్గర వదిలిపెట్టిండు. కానీ చిన్న బాబు వస్తున్నావు అని చెప్పి వెనుక చూశారు. అప్పటి వరకు రాలేదు. రాకపోతే తల్లిదండ్రులు కనుక్కున్నారు మరి బాబు